ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లు ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నాను. వీడియో విషయంలో షాక్ అవుతున్నాను కదా, అక్క ఏంది రోజొక్క బ్లాగ్తో నచ్చేది, ఇయ్యాలనేమో ఈ వంటతో నచ్చుతుంది, ఇది నువ్వేనా అని అనుకోవచ్చు. నేనే ఎప్పుడే బ్లాగ్ అసలు కుకింగ్ కూడా చేద్దామని అయితే అనుకున్నా. సో అందుకే ఈ వీడియోని అయితే మేము ముందుకు వచ్చేసిన అన్నట్టు. ఎక్కువ శ్రమ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏదన్నా స్పెషల్గా స్నాక్స్ పిల్లలకు ఇష్టపడేది కావాలంటే ఈ విధంగా చెయ్యరు ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గా ఇట్లా చేసేసి, సరే నీ సోది ఆపి ఫస్ట్ అది ఎట్లా చేయాలో చెప్పు అంటారు కదా, చెప్తా. కొంచెం గోధుమ పిండి, కొంచెం పెరుగు, మిర్చి, జీలకర్ర, సోడా, ఉప్పు వేసేసి మంచిగా కలిపేయాలి. కలిపి ఒక 10 మినిట్స్ పిండి పక్కకెట్టేసి మనం ఇంట్లో ఎంత పని ఉంటే అంత పని అయితే చేసుకోవచ్చు. ఇక అవన్నీ పనులు అయిపోయే వరకు అయితే ఇక్కడనైతే బోండాలు ఎంత బాగా వంగుతున్నాయో, ఇట్లా వెయ్యంగానే మంచిగా హోటల్లో వంగినట్టు వంగుతలేవా. నాకైతే ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే కాదు బయట అయినా సరే ఏమన్నా టిఫిన్ చేసినా కానీ బోండానే తింటా. అదేందో ఇక ఎందుకు బయట కొనుక్కోవడం, మళ్ళీ అసలే అది మైదా పిండి కదా. సో గోధుమ పిండితోనైతే పిల్లలకు హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి ఇక నేనైతే ఇంట్లోనే ఇట్లా ట్రై చేస్తా. మంచిగా సేమ్ హోటల్లో చేసినట్టే ఉంటాయి. అస్సలు ఇంత కూడా మనం చేసినట్టు అయితే అస్సలు ఉండేవి. ఒకసారి మీరు ట్రై చేయరు ఫ్రెండ్స్, మీకు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తా. ఈ స్నాక్స్ లాగా పిల్లలకు ఈవినింగ్ టైము స్కూల్ నుంచి రాగానే చేసినామా హ్యాపీగా తినేస్తారు. సో ట్రై చేయరు, మీరు కూడా ట్రై చేసి అబ్బా అక్క నిజమే అంటారు. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయరి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.